గారికి ధన్యవాదం కంటే అపవాదం జరిగింది అధ్యక్ష. విశేషంగా ఆయన అన్ని విషయాలు చెప్పబోతే వీళ్ళు విషయంగా మాట్లాడారు. పేపర్లు విసిరేయడము, వాళ్ళు సెలెక్ట్ చేయబడిన చైర్పర్సన్ గారు అక్కడే ఉన్నారు, కౌన్సిల్ సభాధ్యక్షుడు మరియు మన అయ్యన్న పాత్ర గారు. అతనికంటే అందరూ వయసులో పెద్దవాళ్ళు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆయన పాపం కట్టెపెట్టుకొని నడుస్తుంటే కూడా ఆయన ఎగదోసినాడు. పెద్దరెడ్డిని కూడా దోసినాడు. అంటే ఒక సృష్టి రహస్యం ఉంది అధ్యక్ష. మన జన్మ 0.3 సెకండ్స్, మహా అంటే మనం బతికేది 300 కోట్ల సెకండ్లు 100 సంవత్సరాలకు. ఏ 3 సెకండ్లో ఎవరు రాలిపోతారో ఎవరికి తెలియదు. వాళ్ళ ఇంట్లో అన్నీ జరిగినాయి. వాళ్ళ నాన్న పోయినాడు, వాళ్ళ తాత పోయినాడు, ఆయన అయిపోయి చేసినాడు వివేకానంద రెడ్డి. అది తెలుసుకోవడం అతను. రాజ్యాంగం అంటే ఒక సిస్టమ్ ఉంటుంది. గవర్నర్ గారు ఈ రాష్ట్రానికి మొదటి పర్సన్. పాపం సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఉండి ఇక్కడికి విచ్చేసిన వ్యక్తి. అసలు మోడీ గారి యొక్క నిర్మలమ్మ ఆధ్వర్యంలో పెట్టిన బడ్జెట్ను బేస్ చేసుకొని, మనం పయ్యావుల కేశవ గారు పెట్టిన బడ్జెట్ను బేస్ చేసుకొని, రాబోయే బడ్జెట్ను బేస్ చేసుకొని అన్ని విషయాలు మీ పేరుతో కలిగిన రఘురామ్ రాజన్ గారు ఒక విశేషంగా చెప్పినాడు మోడీ గారిని గురించి అధ్యక్ష. అసలు ఎవరైతే ఈ దేశ రాజ్యాంగాన్ని కాపాడాలా, విదేశాలతో సఖ్యతగా ఉండాలా, జీడిపి పెంచాలా, ద్రవ్యోల్బణం తగ్గియాలా, ఆస్తుల కల్పన చేయాలా, వసతుల కల్పన ద్వారా నక్సలిజాన్ని టెర్రరిజాన్ని తగ్గియాలా. ఏదో పండుగ అని ఒక సినిమాలో ఉంది అధ్యక్ష, ఎవరైతే దెబ్బ కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడని. ఎన్ని లక్షణాలు కలిగినోడు మన మోడీ గారు అధ్యక్ష. మోడీ గారి ఆధ్వర్యంలో ఇన్ని రకాలుగా స్కీమ్ జరిగితే అతను ఇష్టం వచ్చినట్టు సంపాదించి మన అనంత పద్మనాభ స్వామికి ఒకే నెలమాలిక అధ్యక్ష, కానీ ఈయనకి ఎన్ని మాలికలు ఉన్నాయో అతనికే తెలియదు. అంటే మన బడ్జెట్ను అందరూ ప్రశంసిస్తారు. ఇంతనా బడ్జెట్. ఆ పక్కనుండే సిద్ధరామయ్య గారు, స్టాలిన్ గారు ప్లస్ రేవంత్ రెడ్డి గారు, చూడమ్మా ఇన్ని రకాలుగా ఇంతనా అంటే ఈయన ఇంతేనా అంటాడు. అంటే అతనికి ఇంతనా అని తెలియదు, ఇంతేనా అని తెలియదు. ఎందుకంటే సంపాదించింటే పదవి కావాలా, డబ్బు కావాలా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి. ఇటువంటి క్యారెక్టరు మనకు ధన్యవాదం తెలిపాలని మేము ఆలోచిస్తుంటే ఆయన అపవాదం కలిగించినాడు. విశేషం బదులు విషయం కక్కినాడు. ఇటువంటి వ్యక్తులు నేను నిన్నే ఒక ఆయన TV5 మూర్తి గారితో మాట్లాడిన అధ్యక్ష. నాకు 2 నిమిషాలు ఆయన తమ్ముడు అవినాష్ రెడ్డి మాకు ఎంపీగా ఉన్నాడు కడపకు. ఆయన చెప్తాడు బయట, మాకు 2 నిమిషాలే ఇచ్చేది ఒక ఎమ్మెల్యేకు, ఎక్కువ కావాలని. ఆయన శకునికి గతంలో భారతంలో అందరూ కలిసి భోజనం 100 మంది కలిపి 100 ముద్దలు పెడితే ఆయన బతికినాడు. ఈయన 11 మందిది 11 × 2 నిమిషాలు లెక్క 22 నిమిషాలు మాట్లాడి సావచ్చు కదా. అన్ని నిమిషాలు మాట్లాడితే ఏమి చెప్పాలనుకున్నాడో ఏర్చచ్చు కదా. అయితే చంద్రబాబు నాయుడు గారు సరిగా బడ్జెట్ పెట్టలే, పయ్యావుల కేశవ గారు పెట్టలే, లేదా సెంట్రల్ బడ్జెట్ బాగలేదు, ఏదో చెప్పమనండి. లేదా బయట అసెంబ్లీ పాయింట్ ఉంది, ఆడు పోయి మాట్లాడచ్చు. రమ్మనండి. మీకు నేను మీ సీట్లో కూర్చున్నాను, మీకు స్పెషల్ రిక్వెస్ట్ అధ్యక్ష, మీకు కానీ అయ్యన్న పాత్రుడు కానీ మీరు అతన్ని పర్సనల్గా పోయి రానైనా నీకు ఎక్కువసేపు మైక్ ఇస్తాం, నువ్వు మాట్లాడేది ఏందో మాట్లాడు, ఈ యొక్క రాష్ట్రం బాగుపడాలా, విడిపోయిన రాష్ట్రం ఇది తప్పు చేసిపోయినావు, ఏమన్నా దాంట్లో ఏమన్నా నీ ఏదన్నా సంచి తీసుకొచ్చి ఇచ్చే ఏమన్నా బాగుపడుతుందా. అందరూ చాలామంది అధ్యక్ష అతనికి పిచ్చి ముదిరిందని నేనైతే అభిప్రాయం. అతనికి పిచ్చి ముదరలే అధ్యక్ష, అతనికి కండకావరం ఎక్కువైంది. డబ్బు అంటే ఆయనకు అప్పుడే ఏదో సూట్ కేసు కంపెనీలు పెట్టి ఒకరిని పంపించేది, ఒక నెల రోజులు నడమనేది. వాళ్ళ భారతీయ ఆఫీస్ నుంచే పోతారు అధ్యక్ష. పోయి ఆ తర్వాత నెల తర్వాత వస్తాడు 200 కోట్లతోనో 300 కోట్లతోనో. మళ్ళీ దాని దగ్గర 20,000 రూపాయలు జీతానికి ఉంటాడు. ఇది దొరికింది. ఇతనికి ఎన్ని కేసులు ఉన్నాయో అతనికే తెలియదు. అది సుప్రీంకోర్టు ఆల్రెడీ డైరెక్షన్ ఇచ్చింది అధ్యక్ష. రోజు శుక్రవారం గతం బట్టే తప్పించుకున్నాడు. ఇప్పుడు తప్పించుకునే దానికి లేదు, ఖచ్చితంగా నాంపల్లె కోర్టుకు పోవాలా. ఇటువంటి యొక్క క్యారెక్టర్ను మనం సభాముఖంగా అందరూ ఆలోచించి అతన్ని మనమందరం పోయి నేనైతే పర్సనల్గా నాకు
అతని యొక్క క్యారెక్టర్ నచ్చదు. కానీ ఇక్కడికి వచ్చేదానికోసం మీరంటూ ఉంటే నేను కూడా మీకు తోడుగా వచ్చి అతని బతుకులాడి ఇక్కడికి తోడుకొని వచ్చి సలహాలు సంప్రదింపులు ఇచ్చి ఈ రాష్ట్రం బాగుపడేదానికోసం అన్ని రకాలుగా ఆలోచించాలనేది నా అభిప్రాయం అధ్యక్ష. అసలు గౌరవ ముఖ్యమంత్రి గారు 4 సార్లు ముఖ్యమంత్రి, వాళ్ళ ఆయన తోటివాడు వయసు రీత్యా, ఆయనతో పాటు రాజకీయాలకు వచ్చిన వ్యక్తి. గతంలో 2 సార్లు ఉమ్మడి రాష్ట్రానికి, ఈ రాష్ట్రానికి రెండోసారి. మోడీ గారేమో 4 సార్లు ముఖ్యమంత్రిగా, 3 సార్లు ప్రధానమంత్రిగా ఉన్నాడు. అన్ని రకాలుగా బడ్జెట్ను మామూలుగా మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన విధానం 4Pలు, P4. నేనైతే మన గౌరవ ప్రధానమంత్రి గారు 4 ఐలు అధ్యక్ష, ఇండస్ట్రీ పరంగా, ఇరిగేషన్ పరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, ఇన్స్టిట్యూషన్లు అంటే అది హెల్త్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు లేదా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, ఒకవైపు ఎంప్లాయ్మెంట్, ఒకవైపు టూరిజం, ఒకవైపు వెల్ఫేర్, ఇన్ని రకాలుగా స్కీములు తయారు చేసిన ఈ యొక్క గవర్నర్ గారి యొక్క ఆలోచనను అతను పట్టించుకోడు అధ్యక్ష. ఎందుకంటే తన పులివెందులలో మొన్ననే మేము కడపలో సమీక్ష జరిగేటప్పుడు ఆలోచిస్తే అతని సొంత ఊరు పులివెందుల.